వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాల్లో 10 పిహెచ్డీలు చేశారు. ఆ విషయంలో ఎవరికి ఎటువంటి డౌటు లేదు. ఇప్పుడు కూడా ఆయన అదే పనిలో ఉన్నారు. గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళడానికి 2 కార్యకర్తలను బలి చేసుకున్నారు. ఇప్పుడు విశాఖ నుంచి మాకవరంపాలెం మెడికల్ కాలేజీకి వెళ్ళడానికి రోడ్ షో ప్లాన్ చేస్తున్నారు. రెండింటి మధ్య 70 కిలోమీటర్ల దూరం, పైగా జాతీయ రహదారి. పార్టీ నేతలకు టార్గెట్లు ఇచ్చి మరీ జన సమీకరణ చేస్తున్నారు. ఇదేదో తేడా వ్యవహారంలో ఉందని పోలీసులు జాతీయ రహదారిపై రోడ్ షోకు అనుమతి కుదరదని జగన్ హెలికాప్టర్లో వెళ్లాలని సూచించారు. అయితే పోలీసులు హెలికాప్టర్లో వెళ్ళమంటున్నారంటే జగన్ రోడ్ షో చేసుకుంటూనే వెళ్తారని గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. పోలీసులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చారు, అనుమతులు లేవని చెప్తున్నారు. జగన్ రెడ్డి చేసుకుంటూ వెళ్తే రూల్స్ ప్రకారం వ్యవహరిస్తారు. ప్రాణాలు తీసేసి ప్రభుత్వం నిర్లక్ష్యం, పోలీసులు భద్రత కల్పించలేదు అనే డ్రామాలు ఆడే ప్లాన్లు కూడా ఉన్నాయేమో. కానీ ఈ విషయంలో రెచ్చగొట్టేలే కన్నబాబు అమర్నాథ్ మాట్లాడుతున్నారు. తమిళనాడులో కరూరులో విజయ్ తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత రాజకీయ పార్టీల ర్యాలీలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. జగన్ రెడ్డి రోడ్డు మీదకు వెళ్తే పట్టుమని 10 మంది కూడా రారు, కానీ టార్గెట్లు పెట్టుకుని మరీ బిర్యానీ మందు ఆఫర్ చేసి తరలిస్తున్నారు. వారందరూ జగన్ రెడ్డి మీద తోసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం కోసమే ఇదంతా. హైప్ ఉందని చెప్పుకోవడానికి, కార్యకర్తలను బలివ్వడానికి కూడా రెడీగా ఉంటున్నారు. అందుకే పోలీసులు ఈ విషయంలో పూర్తి స్థాయిలో నిఘా పెట్టి వైసీపీ కుట్రల్ని బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.